హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. నిన్నటి స్టోరీ అయితే కంటిన్యూ చేసేద్దాం. భలే బావ మరదళ్ళు పార్ట్ 3. ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా ఉన్న సీతారాం రామసీత నవ్వుతూ రావడం చూసి, అమ్మ నువ్వు చెప్పింది నిజమేనే, ఆశ్చర్యంగా ఇద్దరిని చూస్తూ అంటుంది మహాలక్ష్మి. నేను చెప్పలేదు, వాళ్ళిద్దరూ తోడు దొంగలు, ఇలా కొట్టుకుంటారు, అలా కలిసిపోతారు. ఎన్నిసార్లు చూడలేదు వాళ్ళ గొడవలు. ఆ మూడు ముళ్ళు పడ్డాయంటే కొంచెం రాముడికి కుదురు వస్తుంది, నవ్వుతూ అంది అలివేలు. అంతేనంటావా అమ్మ? అంతేనా అంటావేంటే, ఇంకా ఎన్ని రోజులు పెళ్లి చేయకుండా వాళ్ళు అలా చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటే నలుగురికి నాలుగు మాటలు అనే అవకాశం ఇచ్చినట్టే కదా. మనమే వాళ్ళ తొందరని గమనించి ఆ మూడు ముళ్ళు వేయించేస్తే సరిపోదు. వంటింట్లో పని చేసుకుంటూ అంటుంది అలివేలు. నేను ఆయన ఎప్పుడో నిర్ణయించుకున్నాము, సీతారాం మా ఇంటి అల్లుడని. కానీ ఏమైందో ఈ మొండిగట్టం ఉన్నట్టుండి నేను పెళ్లి చేసుకోను అంటూ గొడవ చేసింది. ఇదిగో ఇప్పుడు చూడు, చట్టాపట్టాలు వేసుకొని ఎలా తిరుగుతుందో. ఆ మొండితనం, ఆ పెంకితనం ఏమైపోయాయో కూతురు ప్రవర్తన చూస్తూ ఆశ్చర్యంగా అంది మహాలక్ష్మి. లక్ష్మి, వాళ్ళిద్దరినీ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నావు, ఇంకా వాళ్ళ తొందర నీకు అర్థం కాలేదు. వాళ్ళ మధ్య ఇప్పుడు ప్రేమ మాత్రమే ఉంది. ఆ ప్రేమని పెళ్లి అనే పవిత్ర బంధంతో ముడివేస్తే ఆ చిలిపి తగాదాలు తగ్గిపోయి అన్యోన్య దాంపత్యం వైపు అడుగులు వేస్తారు. సరే అమ్మా, వచ్చే ముహూర్తానికే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం. ఇలా అన్నావు, బాగుంది, చూస్తూ ఉండు, ధూమ్ధామ్గా జరుగుతుంది వాళ్ళ పెళ్ళి. కానీ విని ఎరుగని రీతిలో 10 ఏళ్ల పాటు విశ్వనాథం గారి మనవడు మనవరాలు పెళ్లి జరిగింది అని అందరూ అనుకునేలా చేద్దాము, నవ్వుతూ అంది అలివేలు. ఇద్దరు రాత్రి అయ్యే వరకు వెయిట్ చేసి ఫోన్లో చాటింగ్ చేసుకుంటున్నారు. రాముడు ఇంట్లో అందరూ మన పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. విన్నావా? విన్నాను బావా. అమ్మయ్య, మనకి పెళ్ళి అయిపోతుంది. ఎందుకు బావా నీకు అంత రిలాక్సేషన్? ఇంకా వెయిట్ చేయనక్కర్లేదు కదా. ఎందుకు బావా వెయిట్ చేయడం? పెళ్ళి కోసం నీకు నాకు ఎప్పుడో పెళ్ళి ఫిక్స్ అయిపోయింది బావా. కానీ ముహూర్తం ఇప్పుడు సెట్ అయింది. అవును, పెళ్ళి అయిపోతే హ్యాపీగా ఉండొచ్చు. అవునా? పెళ్ళి అయిపోతే హ్యాపీనే కదా. మరి నువ్వే ఆలోచించు. ఏం ఆలోచించాలి బావా? ఒసై మట్టి బుర్ర, పెళ్ళి కాకముందే ఎన్ని రూల్స్, ఎన్ని రెగ్యులేషన్స్. ఒంటరిగా నువ్వు నేను ఎక్కడికి వెళ్ళినా రాగానే నిలబెట్టి, ఏమిటా షికార్లు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు, ఇప్పటి వరకు ఎక్కడున్నారు అంటూ పెద్దవాళ్ళందరూ మన ఇద్దరికి అక్షంతలు వేయడం తప్పిపోతుంది. నువ్వు నేను పెళ్ళైపోతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు ఒకే గదిలో. ఓయ్ బావా, ఏంటి ఇమేజెస్, కిస్సింగ్ క్లిప్స్ పంపిస్తున్నావు? నాకు సిగ్గేస్తుంది. ఓసిని బొమ్మ పెడితేనే సిగ్గు వేస్తుందా? నేనైతే ఇప్పటి నుంచి మన ఫస్ట్ నైట్ గురించి కలలు కంటున్నాను తెలుసా. చి, ఏం మాట్లాడుతున్నావు బావా? అయితే నీకు అన్నీ తెలుసా? కనిపించే అంత అమాయకుడివి ఏమి కాదు, పెద్ద కిలాడివి. అవునా? నాకు మాత్రమే తెలుసా? నీకేమీ తెలియదా? చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఈ రోజుల్లో అన్నీ ఆటోమేటిక్గా తెలుస్తున్నాయి. మా నాన్న నాకు అస్సలు ఫోన్ ఇవ్వడు కదా బావా. నీకు తెలియనిది ఏముంది? అయితే ఏమిటి, నీకేం తెలియదు అంటావా? నాకేం తెలుసు బావా, నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నేను ఎప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడానా? సరే, నీకు తెలియకపోతే నేను నేర్పిస్తానులే. 2 నిమిషాలు అవుతున్న రామ సీత నుంచి మెసేజ్ లేదు. ఏంటే మెసేజ్ లేదు? సైలెంట్ అయిపోయావు. నాకు నీ మెసేజ్కి రిప్లై ఏమి ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. సిగ్గేస్తుంది బాబా. ఓసే, నేను ఇప్పుడే చెప్తున్నాను, మన ఫస్ట్ నైట్ రోజు సిగ్గు బొగ్గు అంటూ టైం వేస్ట్ చేస్తే అస్సలు ఊరుకోను. నేను ఇప్పటి నుంచి ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నాను. ఏంటి బావా, నువ్వు నన్ను ఇప్పటి నుంచే భయపెట్టిస్తున్నావు? చాలా లేట్ అయింది, మనం చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నాం. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్ బావా. ఓసై, అప్పుడే నిద్రపోతావా? చాలా రోజులైంది నీతో మాట్లాడి. నా పక్కనే అమ్మ ఉంది బావా, చిన్నగా కదులుతుంది. లేచిందంటే ఇప్పుడు నన్ను నిన్ను పిలిచి కూర్చోబెట్టి సుప్రభాతం మొదలు పెట్టేస్తుంది. తిట్లు చివాట్లు అవసరమా? నిద్రపో బావా ప్లీజ్. సరే, రేపు నైట్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఇలా పెళ్లి రోజు వరకు ఎన్నెన్నో కబుర్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు సీతారాం. రామసీత పెళ్లి రోజు రానే వచ్చింది. మిత్రుల సమక్షంలో పచ్చని పెళ్లి పందిరిలో వేద మంత్రాల సాక్షిగా పెద్దల ఆశీర్వాదంతో 7 అడుగులు వేశారు సీతారాం రామసీత.
అలివేలు మాటని నిజం చేస్తూ మెడలో పసుపు తాడు పడినప్పటి నుంచి నిజంగానే అవను అలవాటుగా చేసుకుంది రామసీత. ఒరే బావా అని పిలిచే పిలుపు ఏమండి అని మారిపోయింది. అల్లర్లు చిలిపి తగాదాలను వాళ్ళ రూమ్ వరకే పరిమితం చేసింది. కూతురులో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయడం మహాలక్ష్మి వంతు అయిపోయింది. రామసీత సీతారాం గదిలో అర్ధరాత్రి వరకు గుసగుసలు పకపక నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి. పగలు కూడా ఎక్కడ పడితే అక్కడ రామసీత నిద్రపోవడము, ఎక్కడ కూర్చున్నా కునుకుపాట్లు పడడం, ఒంటి మీద అక్కడక్కడ కనిపిస్తున్న పంటి గాయాలు, ఎర్రగా ఉన్న రామసీత కళ్ళు, ఇవన్నీ వల్ల సంసార జీవితంలో మధుర స్మృతులను తెలపగానే అందరికీ తెలుపుతున్నాయి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రామసీత కొంగు విడవకుండా తిరుగుతున్నాడు సీతారాం. అబ్బా ఏంటండి మీరు, రూమ్ బయట కొంచెం పద్ధతిగా ఉండొచ్చు కదా, భర్త వైపు కోపంగా చూస్తూ అంది రామసీత. ఇప్పుడు నేనేం చేశానే, భోజనం చేసి నీ పవిట కొంగుకి చేతులు తూడ్చుకున్నాను, అది కూడా తప్పేనా? అది తప్పు కాదు, చేతులు తూడ్చుకునే నేపంతో మీ చేతులు నా నడుమును తాకుతున్నాయి కదా, అది తప్పు. చిన్నగా నవ్వుతూ తన పవిట కొంగును లాక్కుంటూ అంది రామసీత. మనవడు మనవరాలు కళ్ళ ముందు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుంటే అలివేలు విశ్వనాథం గారిల ఆనందానికి అవధులు లేవు. శివరాం కూడా కూతురికి దూరంగా ఉండలేక వాళ్ళ అత్తగారు ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. ఆ ఇంటికి కాక దూరంలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని రోజు మార్నింగ్ వాకింగ్ చేస్తూ అక్కడికి వచ్చి అత్తగారి చేతి కాఫీ తాగి కూతుర్ని పలకరించి వెళ్తూ ఉండేవాడు. మహాలక్ష్మి కూడా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని రాముడు ఏం చేస్తున్నావే అంటూ కూతురు దగ్గరికి వచ్చి వీలైనంతసేపు కబుర్లు చెప్పి తన పుట్టింట్లో కావలసినంతసేపు కాలక్షేపం చేస్తూ ఉండేది. ఇంట్లో పని అంతా చేసి పడక గదిలోకి వచ్చిన రాముణ్ణి గట్టిగా హత్తుకున్నాడు సీతారాం. అబ్బబ్బా వదలండి, ఉదయం నుంచి పని చేసి చేసి పోయాను, బాగా టైర్డ్గా ఉంది. అది అన్యాయం. నేను మాత్రం ఆఫీస్కి వెళ్ళి అలసిపోలేదా? ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చాను. వస్తూ మల్లెపూలు కూడా తీసుకొచ్చాను. ఎన్నో ఆశలతో నీకోసం ఈ గదిలో కూర్చొని ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. అబ్బాయి గారికి ఎప్పుడు అదే ధ్యాస. కొత్తగా పెళ్ళైన జంటకి ఆ ధ్యాస కాక ఇంకా ఏం ధ్యాస ఉంటుంది? రాముణ్ణి మరింత హత్తుక్కుంటూ మెడవంపులో ముద్దులు పెడుతూ అంటున్నాడు సీతారాం. రామసీత తనకి తెలియకుండానే సీతారాం ఊపిరి స్పర్శకి మెలికలు తిరిగిపోతూ అతని కౌగిట్లో వాలిపోయింది. ఎన్నెన్నో ముద్దులు, మరెన్నెన్నో కౌగులింతలు. ఒకరి ఊపిరి స్పర్శను మరొకరు ఆస్వాదిస్తూ ఒకరిని ఒకరు అల్లుకుపోతున్నారు. మటల సాక్షిగా అలసిపోయారు. రాముడు ఏంటమ్మా పగలు కూడా ఈ నిద్ర? ఆప్యాయంగా రాముడు తల నిమురుతూ అంది విశాలాక్షి. అయినా రాముడికి స్పృహ లేదు, అలా మత్తుగా నిద్రపోతూనే ఉంది. ఏమిటి అత్తయ్య గారు, ఈ మధ్య రాముడు ఎక్కడ పడితే అక్కడ కునుకుపాట్లు పడుతుంది, నీరసంగా ఉంది అత్తయ్య అంటుంది. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ గారికి చూపిద్దామా? కొంచెం కంగారు పడుతూ అలివేలుతో అంది వీళ్ళ కోడలు విశాలాక్షి. కంగారు పడకు విశాలాక్షి, రాత్రులు నిద్ర చాలక ఇలా అలసిపోతుంది, అర్థం కావట్లేదు. ఒక్కసారి నీ పెళ్ళైన తొలి రోజులు తెచ్చుకో, మరేమీ పర్వాలేదు, తనని నేను నిద్రపోని ఇంత చిరునవ్వుతో అంది అలివేలు. ఆ మాటలు విని సిగ్గుతో 45 ఏళ్ల విశాలాక్షి చిన్నగా నవ్వుకుంది. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. రామసీత పెళ్ళైన నెల రోజులకే తల్లి కాబోతుంది అన్న భర్త కాలు తీసి కాలు కింద పెట్టనిచ్చే వాళ్ళు కాదు. అందరూ తనకి సెక్యూరిటీనే. అత్తయ్యలు, పిన్నులు, బాబాయిలు, మామయ్యలు స్పీడ్గా నడిస్తే చాలు పెద్ద అపరాధం చేసినట్టు. అమ్మాయి జాగ్రత్త, చిన్నగా నడు. ఏమిటి ఆ తొందర? కాలు చేతులు కట్టి పడేసినట్టు అనిపిస్తుంది రామ సీతకి. కాస్త కారం తిందామన్నా అమ్మో వద్దమ్మా, కడుపుతో ఉన్నావు, కారాలు ఎందుకు, కమ్మగా తిను అని అలివేలు మాటలు వింటూ ఆ పరిస్థితికి కారణమైన సీతారాం వైపు కోపంగా చూస్తుంది రామసీత. 9 నెలలు తనని ఏ పని చెయ్యనివ్వక దగ్గరుండి మరి చూసుకుంది మహాలక్ష్మి. ముని మనవడు పుట్టాలని, వాళ్ళకి వారసుల్ని ప్రసాదించమని భగవంతుణ్ణి ఎన్నెన్నో పూజలు చేస్తూ ఎన్నెన్నో ముడుపులు కడుతుంది అలివేలు. భగవంతుడికి పదే పదే అర్జీ పెట్టడం వల్ల ఆఫర్ వచ్చేసింది. వాళ్ళకి రాత్రి నుంచి నొప్పులు మొదలయ్యాయి. రామసీతకు సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తుండగా ఇద్దరి
ఇద్దరికి కవల పిల్లలకి జన్మనిచ్చింది రామసీత. ఎంత ముద్దుగా ఉన్నారో ఇద్దరు. నేల మీద ఆగితే కాదు, కుటుంబ సభ్యులందరూ ఒకటే కేరింతలు. వాళ్ళ కళ్ళ ముందు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన రామసీత సీతారాముల సంతానం క్షణం పిల్లల్ని కిందికి దింపితే కాదు, బారసాల రోజు రానే వచ్చింది. ఇద్దరు మగ పిల్లలు ముచ్చటగా ఉన్నారు. ఏం పేరు పెట్టాలి అని పిల్లలు పుట్టిన దగ్గర నుంచి డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇక ఏమిట్రా ఆలోచిస్తారు, భగవంతుడి వీళ్ళకి ఇద్దరి మగపిల్లల్ని ఎందుకు ప్రసాదించాడు అంటున్న విశ్వనాథం గారి వైపు అందరూ ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. నా మనవడు సీతారాం, నా మనవరాలు రామసీత, వాళ్ళ పేర్లకి తగ్గట్టే ఎంతో అన్యోన్యమైన దాంపత్యం వాళ్ళది. భగవంతుడు వాళ్ళిద్దరిని గ్రహించి ఆ రామచంద్రుడికి ఉన్నట్టే వీళ్ళకి కూడా కవల పిల్లల్ని ప్రసాదించాడు. నా మాట విని లవకుశ అని పేర్లు పెట్టండి. ఇచ్చిన సొల్యూషన్తో వాళ్ళకి పెద్ద పరిష్కారమే దొరికినట్టు అనిపించింది. తాతగారి సలహాను ఫాలో అయిపోతూ ముద్దులొలుకుతున్న పిల్లలిద్దరికీ లవకుశలుగా పేరు పెట్టి ఆ వృద్ధ దంపతుల చేతుల్లో పిల్లల్ని ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు. విశ్వనాథం గారు అలివేలు ఆనందానికి మూటలు కట్టేటట్టు ఉన్న ముని మనవరాళ్లను చూసుకొని ఎంతో మురిసిపోతున్నారు. బోసి నోటితో ఒకరిని ఒకరు చూసుకొని ఆనందంగా నవ్వుకుంటున్నారు. ఇంతటితో 3వ భాగము పూర్తయింది. 4వ భాగంతో మళ్ళీ కలుద్దాం. వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.